వెల్కమ్ బ్యాక్ టు సహిత వ్లాగ్స్. దిస్ ఇస్ సన్హిత రెడ్డి. టుడే ఇస్ మై డే 2 ఎద్దాం అనుకుంటా. ఒకవేళ మీ డే 1 చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తా, చూసేయండి. మేము నిన్న నైట్ బాన్ఫైర్ పెట్టుకున్నాం కదా, ఆ చెత్త అంతా సంధ్య క్లీన్ చేస్తుంది. అండ్ మై డే స్టార్టెడ్ విత్ హాట్ టేస్టీ కాఫీ. ఆ కాఫీ అంత టేస్టీ ఎందుకుందంటే అది ఊరి పాలు, మన ప్యాకెట్ పాలలాగా ఇంప్యూరిటీస్ లేకుండా మంచిగా స్వచ్ఛంగా థిక్గా టేస్టీగా ఉండే. దట్ వాజ్ వెరీ నైస్. వాకిలు కడిగినాక ఇంకా సంధ్యాన్ని ముగ్గేద్దని చెప్పి నేనే వేస్తున్నా. మీరు ప్రీవియస్ బ్లాగ్ చూసుంటే నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం, కానీ రావు. సో ఏదో ట్రై చేసి ఈ మధ్యలో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా, బట్ నాట్ అప్ టు ద మార్క్. చెప్తున్నా కదా, ఎప్పుడో అప్పుడు పూర్తి ముగ్గు నేర్చుకొని చేస్తా. అక్కడ వేసిన ముగ్గు సాటిస్ఫాక్షన్ లేక ఇక ఈ మెట్ల మీద కూడా కంటిన్యూ చేసిన ముగ్గుని ఏదో ఒక ట్రై చేసిన, బట్ ఇక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎందుకంటే కొంచెం నీట్గా వచ్చింది. అతే వాట్స్ ఫర్ ద లంచ్? ఎగ్ బిర్యానీ రెసిపీ చెప్తావు అతే మాకు? చెప్తా, కానీ పత్తర్ కప్పు లేదు. స్టార్ట్ అయినాక లేదంటే ఏం చేయాలి ఇప్పుడు మేము? సరే పోయి తీసుకొస్తాం. మరి ఒక పత్తర్ కప్పులు ఒకటి తక్కువ ఉంది అంతే, ఇంకోటి కూడా లేదన్నావు. స్టార్ట్ ఉండే స్టార్ పువ్వు ఉందా? ఓన్లీ పత్తర్కా పువ్వులు, పత్తర్కా పూల్. అది పత్తర్ కప్పులు ఉంటేనే బిర్యానీ మంచిగా ఉంటుంది. మరి మేము పోయొచ్చాకి మాడిపోవాలి. ఏం మాడిపోదు. ఓకే, లెట్స్ గో గెట్ పత్తర్కా పువ్వు. ఇన్ విలేజ్ దొరుకుతుందో లేదో తెలియదు. ట్రావెల్ పార్ట్నర్ ఈమె. బై ద వే ఈమె పేరేం పేరు తెలుసా? వాట్స్ యువర్ నేమ్ రే? నేను ఇట్లున్నాను. వాట్స్ యువర్ నేమ్? చెప్పు గట్టిగా. ప్రతిక. అన్నో, లెట్స్ నాట్ గో విత్ ప్రతిక. హర్ నేమ్ ఇస్ చింకక్క. నాకు అక్క చింకి, సో చింకక్క. పత్తర్కా పువ్వు లేకుండా మాతే అప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తుంది. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏగే లోపట లెట్స్ గో గెట్ పత్తర్కా పువ్వులు. చెప్పినా కదా, మా ఊరు ఒక పల్లెటూరు. సో మా ఊర్లో పత్తర్కా పూలు అట్లాంటివి దొరికే ఛాన్సులు లేవు. సో నియర్ బై విలేజ్ ఇంకొక విలేజ్ ఉంది, అక్కడ కొంచెం మోడర్నైజ్డ్ ఉంటుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి పూలు తెద్దామని, పూలు కాదు పత్తర్కా పూలు తెద్దామని బయలుదేరిపోయినాం. రోడ్ మీద ఎవరైనా కొట్లాడుతుంటే ఆపి వినడం టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. అక్కడ కొట్లాడుతున్న వాళ్ళకంటే పక్కన నిలబడి వింటున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మేము కూడా కొంచెం విన్నాం, కానీ అర్థం కాలే వాళ్ళ కొట్లాట దేని గురించో. నాకు ఈ రికార్డ్ చేస్తుంటే భయమైంది, కానీ టగ్ లైఫ్ ఆంటీని చూడండి, వాళ్ళ ఫేస్లో ఫోన్ పెట్టుకొని మరి రికార్డ్ చేస్తుంది. ఆమె గ్రేట్. ఆమె స్మైల్ చూడండి. ఇంకా బండ పువ్వు ఉందా? ఫోటో చూపించమంటే చూపిస్తాం. బండ పువ్వు ఉందా లేదా? లేదా? बिरयानी में डालते ना, मसाला फूल बोला था, समझ में आता है कि नहीं? है अब हिंदी बोल के मालूम ही नहीं था. बोले तो बिरयानी मसाला बोले तो क्या मसाला है दिखाओ. ओ है कि नहीं बोलूंगी मैं. చాలా వెరైటీగా ఎక్కింది దాన్ని. మా జుట్టు ఎట్లయింది? వెరీ నైస్. पास्ता కూడా ఉంది ఇక్కడ. नहीं दिखाई दे रहा भैया. नहीं मतलब पूल जैसा रहता है, देखो. चुपी चुपी. పక్క షాప్లు ఉంటాయేమో, ఇంకా లేకపోతే ఒకటి దొరికింది. ఇంకొకటి చాలా సరిపడుతుంది. అదే బ్యాక్ విత్ పత్తర్కా పూలు. సో బిర్యానీ విషయానికి వస్తే, ద మెయిన్ థింగ్ అబౌట్ దిస్ రెసిపీ ఇస్ టు మేక్ దిస్ పౌడర్. సో పత్తర్కా పువ్వులని ఇందాక చేసుకున్న మసాలా మిక్చర్లో యాడ్ చేస్తున్నాం. ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగినాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాం. కొంచెం ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం ఇందాక చేసుకున్న
మిక్సర్ వేసేసుకొని ఉప్పు కారం అకార్డింగ్ టు యూ వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయినాక కర్డ్ వేసుకోవాలి. ఆ కర్డ్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే ఆయిల్ అంతా బయటికి వస్తుందంట. అట్లా వచ్చేదాకా మాత్రం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ద మసాలా విల్ టేస్ట్ ఈవెన్ మోర్ బెటర్. మంచి ఊరు పెరుగు, దానివల్ల ఇంకెక్కువ టేస్టీ అవుతుండొచ్చు. కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం, కొంచెం స్పైసీ ఉంటుందని. అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ పుదీనా ఇస్ ఫ్రెష్. దాని తర్వాత ఇట్లా మంచిగా ఎగ్స్ని అరేంజ్ చేసేసుకోండి. మేము ముందే బాయిల్ చేసుకొని హాఫ్ కట్ చేసుకున్నాం. అన్నం వండుకునే ముందు కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో కొద్దిగా మసాలా వేసి కొద్దిగా వేపినట్టని తర్వాత వాటర్ పోసి అన్నం కుక్ చేసుకోవాలి. ఓకే, దాంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుందామా? అది ఇట్లా చేసుకుందాం. మంచి పూలు మంచిగా అయింది. బాస్మతి బియ్యం ఇట్లా కావాలి, కొంచెం బిరుసుగా, కొద్దిగా బిరుసుగానే ఉండాలి. దీనిపైన ఏదైనా బరువు పెట్టాలి. బరువు కొద్దిగా ఇట్లా స్టీల్ కింద పెంక పెట్టుకోవాలి. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ కదా, బట్ చాలా టేస్టీ ఉంది. బ్యాచులర్స్ అట్లా కొంచెం ట్రై చేయొచ్చు, ఈజీగా ఉందిగా చేస్తానికి. దాంతోపాటు మటన్ కర్రీ, ఫ్రెష్ ఎగ్ చికెన్ అన్నీ ఉండే. బట్ మేము ఓన్లీ ఎగ్ బిర్యానీ తినేసాం అనమాట ప్లెయిన్గా. అంత టేస్టీ ఉండే. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా మాకు అనిపించే సినారియో ఇది. ఆల్మోస్ట్ ఎవ్రీ డే మా ఇంటి ముంగట అయ్యేదే. మా తాతయ్య ఊరి పెద్ద అనమాట, మేము పటేళ్ళం. సో ఊళ్ళో ఏమైనా సమస్య వస్తే మా తాతయ్య దగ్గరికి వస్తారు. ఈవెన్ దో హీస్ నాట్ ఇన్ ఎనీ పొజిషన్ రైట్ నౌ. హీ వాజ్ సర్పంచ్ ఫర్ మోర్ దెన్ 20 years అండ్ ఎంపీపీ అండ్ ఆల్ దాట్, బట్ హీస్ రిటైర్డ్ అండ్ అవన్నీ పట్టించుకుంటలేరు. బట్ ఊరు వాళ్ళు ఇంకా మా తాతయ్య దగ్గరికే వస్తారు. దీనికి బాగా పొగరు, పటేల్ గిట్టేల్ అని చెప్పుకుంటుంది అని అనుకుంటున్నారేమో. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అండ్ మై ఫాదర్ ఇస్. సో I just wanted to share this with you guys. సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఆగమాగం వెళ్ళి కంది దానిపైన మంచిగా అది కప్పేస్తున్నా. ఇంత కొంచెం కందికి నేను అంత టెన్షన్ పడినా అంటే రైతులు నిజంగా ఎంత టెన్షన్ పడతారో రైనీ సీజన్లో. మనం ఇంట్లో ఒక చిన్న ప్లాన్ తెచ్చుకుంటేనే ఉట్టిగానే చచ్చిపోతుంది. అంత అగ్రికల్చర్ చేస్తారు వాళ్ళు, నిజంగానే గ్రేట్. ఈవినింగ్ కొంచెం టైం దొరికేసరికి అందరు లేడీస్ కిచెన్లో గ్యాదర్ అయిపోయి ఒక స్వీట్ డిష్ చేస్తుండ్రు. గెస్ వాట్ ఇట్ ఇస్? ఎస్, బూందీ లడ్డు. లడ్డూలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఒకవేళ ఇష్టం లేకపోయినా మా నాన్నమ్మ చేసే లడ్డు తింటే ఎవరైనా లడ్డు లడ్డు అని కలవరిస్తారు. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ చూపించన్నా మా నాన్నమ్మతోని ఒక వీడియో చేసి పెడతా. లడ్డూస్ రెడీ అయ్యే లోపల ఈవినింగ్ అయిపోయింది అండ్ వీ స్టార్టెడ్ అ క్యాంప్ ఫైర్. నిన్న మేము ఫైర్లో టమాటోస్ బేక్ చేసుకున్నాం, గుర్తున్నాయా? సో ఆ టమాటోస్తోని చట్నీ చేసుకుందాం అనుకున్నాం. పర్టికులర్గా మాకేం రెసిపీ లేకుండే, బట్ ర్యాండమ్గా ఇట్లా చేస్తే బాగుంటుండొచ్చు అన్నట్టు చేసినాం. నిజంగానే సూపర్బ్ వచ్చింది. ఒక్కొక్కసారి లక్ అట్లా కలిసి వస్తుంది. లేకుంటే మనం కష్టపడి బిర్యానీ చేసినా కూడా ఒక్కొక్కసారి సెట్ కాదు. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ ఉండే. సో మీరు కూడా ట్రై చేస్తారు అని షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ టమాటోస్ అన్నీ మంచిగా స్మాష్ చేసేసుకున్నాం. స్మాష్ చేసినాక అంటే మా దగ్గర రోళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది స్మాష్ చేసుకుంటానికి లేకుండే. లేదు కనుక ఇట్లా టమాటోస్ని మంచిగా ఇట్లా స్మాష్ చేసేసుకొని దాని తర్వాత ఆనియన్, గార్లిక్, కొత్తిమీర, నింబు అండ్ చిల్లీస్ కూడా ఉండే కదా, చిల్లీస్ కూడా స్మాష్ చేసుకొని అన్నీ కలిపేసుకున్నాం. సాల్ట్ అయితే మేము యాడ్ చేయడం మర్చిపోయినాం, లేటర్ ఆన్ యాడ్ చేసినాం. సో మీరు మర్చిపోకండి. ఇవన్నీ కలిపి ఒక మంచి మిక్స్ చేసేసినాం. దీంట్లో మనం కావాలంటే బాయిల్ పల్లి ఆర్ నాచోస్ పక్కకు కూడా తినొచ్చు, చాలా బాగుండే సల్సా లాగా. సో
సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అక్కడ ఉన్న వాళ్ళు అదేంది అట్లుంది చూస్తానికి మేము తినం అని అన్నారు. బట్ టేస్ట్ చేసిన కర్రీ బాగుంది చూస్తానికి ఇట్లున్నా కూడా అని అన్నట్టు అన్నారు అనమాట. సో మీరు కూడా భయపడకుండా ట్రై చేయొచ్చు అని చెప్తున్నా. నేనైతే దీని పక్క కాజు పెట్టుకుని తినేసిన. దట్స్ వాట్ మై డిన్నర్ వాస్. ఈరోజు మేము కొంచెం అప్గ్రేడ్ అయ్యి కంకి బుట్టలు తెచ్చుకొని కాల్చుకుంటున్నాం అనమాట. నిన్న కంకి బుట్టలు ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. సో ఈరోజు మేము షాప్కి వెళ్ళినాం కదా పొద్దున, అప్పుడే కంకి బుట్టలు కూడా తెచ్చేసుకున్నాం. ఆల్మోస్ట్ నైట్ 4 o'clock వరకు మంచిగా కార్డ్స్ ఆడుకొని నిద్రపోయినాం అనమాట. ఇట్ వాజ్ అ రిలాక్సింగ్ వీకెండ్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంహిత వ్లాగ్స్. Catch you in next video. Bye bye.